యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం చదువు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికిలాగు ఆజ్ఞాపించెను. ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను గుమ్మములను నిలుపనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆత్మస్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను కూడా. దాన్ని బలపరచండి, ప్రతి విధమైన బలహీనతల నుంచి కూడా విడిపించండి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కనుక, ఎవడు యెరికో పట్టణమును కట్టాలని పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. ఒకవేళ దానికి పునాది వేయాలని ప్రయత్నం చేస్తే వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దాని తలుపులను నిలబెట్టాలని ఒకవేళ ప్రయత్నం చేస్తే వాని కనిష్ట కుమారుడు చనిపోతాడంట. ఈ వాక్య సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, మీరు 6 దినములు దాని చుట్టూ తిరిగి ప్రార్థించి 7వ దినమున యెహోషువ సెలవేయగానే, బోరలు ఊదగానే పెద్ద ఎత్తున మీరు కేకలు వేయండి. అప్పుడు యెరికో ప్రాకారములు కూలిపోతాయి. యెరికో ప్రాకారములు కూలిపోయిన తరువాత అందులో ఉన్న సమస్తమును కూడా కాల్చివేయాలి. మీరు ఏది కూడా తీసుకోవద్దు. అది శపితమైనది కాబట్టి మీకు వద్దది. నేను మీకు స్వాస్థ్యమును ఇవ్వబోతున్నాను, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశమును ఇవ్వబోతున్నాను, మీకు సర్వశ్రేష్టమైన దీవెనలు నేను ఎన్నో మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఆ శపితమైన వాటిని మీరు తీసుకోవద్దు. మీరు అందుకోపోతున్న అపరిమితమైన ఆశీర్వాదాలు ఒకవేళ మీరు పొందుకోవాలంటే కనుక శపితమైన ఎరలో మీరు పడద్దు. కాబట్టి ఎవడు యెరికో పట్టణమును కట్టించాలని పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. దానికి పునాది వేయాలని ప్రయత్నం చేసిన వాడి పెద్ద కుమారుడు చనిపోతాడు. వాడు తలుపులు లేపాలనుకున్నవాడు, గుమ్మములు పెట్టాలనుకున్న వాడిని వాడి చిన్న కుమారుడు కూడా చనిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ విషయంలో ప్రియమైన దేవుడు నీకు వాగ్దానము చేసినా, సిద్ధపరిచినా, నీ కొరకు సమకూర్చబడిన, నీకు దాచి ఉంచిన ఆశీర్వాదం అందుకోపోయే ముందు ఆశీర్వాదములుగా కనబడే కొన్ని ముందుకు వస్తాయి. మీకు అర్థమైందా? నేను మీకు వాగ్దాన దేశం ఇవ్వబోతున్నాను, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వబోతున్నాను. అది పొందుకునే ముందు ఆశీర్వాదములలాగా కనబడే కొన్ని ముందు వస్తే మీ ముందుకు వస్తాయి. కాబట్టి మీరు ఆ ట్రాప్లో మీరు పడద్దు అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అవి శపితమైనవి సుమా, వాటిని వదిలేయి, వాటిని ముట్టుకోవద్దని ప్రభు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. యెరికో పట్టణమును కూల్చడము కన్నా దానిలో ఉన్న బంగారం ముట్టుకోకుండా చాలా గొప్ప పని, చాలా కష్టమైన పని. కేకలు వేస్తే అవి కూలిపోయినాయి, ప్రార్థన చేస్తే కూలిపోయినాయి, స్తుతిస్తే కూలిపోయినాయి. కానీ దానిలో ఉన్న బంగారాన్ని ముట్టుకోకుండా ఉండడం అది చాలా ప్రాముఖ్యమైన పని. ఆ పని చేయలేకపోయాడు ఆకాను.
ఆకాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం నుంచి చెడిపోయినాడేం కాదు, ప్రారంభం నుంచి బలహీనుడేమి కాదు, ఆ రోజు నుంచే బలహీనుడయ్యాడు. ఆకాను శపితమైన వాటిని కొంత షీనారు వస్త్రములు తీసుకొని, బంగారములు తీసుకొని, వెండిని తీసుకొని దాచిపెట్టి దేవుడు ఇవ్వబోతున్న ఆ స్వాస్థ్యమును పొందుకోలేకపోయాడు. దేవుడు మనకు స్వాస్థ్యం ఇవ్వాలనుకుంటున్నాడు, వాగ్దాన దేశం ఇవ్వాలనుకుంటున్నాడు. అవి పొందుకునే ముందు సేమ్ అలాగే కనబడే కొన్ని దీవెనలుగా కనబడే కొన్ని సాతానుడు మన ముందు పెడతాడు. వాటిని ట్రాప్లో పడొద్దని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఆకాను కళ్ళ ముందు ఎంతోమంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఆకాను కళ్ళ ముందు తిరుగుబోతులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, విగ్రహారం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని చూసినప్పటికి కూడా, కళ్ళతో చూసినప్పటికి కూడా ఎప్పుడు కూడా ఏ ట్రాప్లో కూడా ఆకాను పడిపోలేదు. నిప్పులాగా నిలబడ్డాడు. కానీ కాస్త సీనాయి వస్త్రం, కొంత వెండి, బంగారపు గమ్ము కనబడగానే కొంచెం ఆశ కలిగింది. దాన్ని గనక ఆ ఆశ పడిన వాటిని చూసిన వాటిని దాన్ని ముట్టుకోకుండా ఉంటే కనుక స్వాస్థ్యమును పొందుకునేవాడే. హల్లెలూయా. లూసిఫర్ గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో చదవండి, 28వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీవు నియమించబడు దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతునిగా ఉంటివి. ఆమేన్. ఇక్కడ లూసిఫర్ ఉన్నాడు శివా, వాడు ఆది నుంచి బలహీనుడేం కాదు. ఒక పాపములో పడ్డ కొంతమందిని మనము చూస్తాం. వారు ఆది నుంచి బలహీనులుగా కొంతమంది ఉంటారు. వీడు ఎప్పుడు అంతేనండి, ఎన్ని చెప్పిన అంతేనండి అంటారు. కానీ కొంతమంది ఉంటారు శివ, ఆది నుంచి నిప్పులాగా బతికే వాళ్ళు ఉంటారు. పాపము నీలో కనబడు ఆ దినము వరకు నీవు పరిశుద్ధుడువు అని దేవుడే లూసిఫర్ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి అసలైన ఆశీర్వాదం పొందుకునే ముందు నిన్ను ట్రాప్ చేయడానికి, దీవెనలుగా కనబడటానికి కొన్ని వస్తాయి. అలా ట్రాప్లో పడే ఆకాను దేవుడిచ్చే స్వాస్థ్యమును పొందుకోలేకపోయాడు. కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపవేయబడ్డారు, అగ్నికి ఆహుతి చేయబడ్డారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు వాగ్దాన దేశం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్పండి. మీకు పాలు తేళ్ల ప్రవహించే దేశం ఇవ్వబోతున్నాను. అవి పొందుకునే ముందు ఈలోగా మీకు మీ ముందు ఆశీర్వాదంలా కనపడతాయి. అవి కొన్ని కనపడతాయి. సాతానుడు మీ ముందు పెడతాడు. ఆ ట్రాప్లో మీరు పడొద్దు అని చెప్తున్నాడు. ఆకాను అదే చేసి ఆశించి సీనాయి వస్త్రమును దాచుకుని, వెండిని బంగారు కమ్మును దాచిపెట్టి, ఏమీ ఎరగనట్టుగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అంటుంటే శాపం వచ్చి పడింది. బిలాము ప్రవక్త ఉన్నాడు, చెడ్డోడేం కాదు. దేవుడే తానే దిగి వచ్చి తన ఇంటిలో, తన రూములో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరు అని అడగగా చాలు దేవుడే దిగొచ్చి బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. తన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాలాకు రాజు పంపిన వ్యక్తులు బయట ఉన్నారు, లోపల ఉన్న దేవుడు బిలామును అడుగుతున్నాడు, వచ్చిన వ్యక్తులు ఎవరు? పలానా చోట నుంచి వచ్చారండి, ఇశ్రాయేల్ ప్రజలు చెప్పించడానికి పంపించాడు మనుషుల్ని, నువ్వు వాళ్ళతో వెళ్ళవద్దు అని చెప్పాడు. అంటే ఆయన మంచివాడే బిలాము. మరలా రెండోసారి వచ్చారు. బంగారముతో బయట మనుషులు ఉన్నారు, బంగారము లాంటి యేసయ్య లోపల ఉన్నాడు. ఏదో తేల్చుకోలేకపోతున్నాడు. వాగ్దాన దేశము కావాలా నీకు? ఈ లోక సంబంధమైన ఆశలు ట్రాప్లో పడిపోయే స్థితిలోకి నువ్వు వచ్చే ఒకసారి ఆలోచన చేయి. బంగారము లాంటి యేసయ్య లోపల ఉన్నాడు, ఆయన ఉంటే చాలనుకుంటా. బంగారం పట్టుకుని బయట మనుషులు ఉన్నారు శివా, దాని మీద ఆశ కలిగిందనమాట. అవతల పోరా, బంగారం లాంటి యేసయ్య నాతో ఉన్నాడు అని అనలేకపోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను ఎలాగోలాగా ప్రభువుని బతునాడుతున్నాడు. అంటే తన ఇంటిలో కూర్చుని
దేవుడు మాట్లాడుతుంటే ప్రియమైన దేవుని బిడ్డ లోపల ఉన్న యేసయ్య ఉన్నంత వరకు కూడా ఈయన ఉంటే చాలా అనుకోవట్లేదు. నీ సేవ చేస్తా, నాకు ఇవన్నీ కావాలంటే కుదరదు. ఏదో ఒకటి తెలుసుకోవాలి నువ్వు. ఈరోజు నీ సన్నిధికి వస్తా కాశీ బ్రదర్, నీ సన్నిధికి వస్తా, నాకు అవి కూడా కావాలంటే కుదరదు. సాతానుడు నీ ముందు ఉంచుతాడు, సేమ్ ఆశీర్వాదం లాగా కనబడతాయి. ఆ ట్రాపులో మీరు పడొద్దు అని చెప్తున్నాడు. బంగారం లాంటి యేసయ్య లోపల ఉంటే, బంగారం పట్టుకుని మనుషులు ఉంటే ఏదో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ రాత్రికి మీరు ఉండండి, నేను ఎట్ట కూడా ప్రభుని బతులాడు వస్తాను అంటున్నాడు. మన గురి ఎలా ఉండాలో తెలుసా? దేవుని పిల్లలుగా ఊరగా ట్రాపులో పడిపోయి ఎవడో వచ్చి కలిస్తే వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో అది కాదు మనకి కావాల్సింది. ఒక నలుగురు వ్యక్తులని నిలబెట్టి ఒక యాపిల్ చెట్టుకి ఉన్న యాపిల్ పండుని కొట్టమని చెప్పారు. యాపిల్ పండు ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాకూడదు. నలుగురికి బాణాలు ఇచ్చారు, ఆ యాపిల్ పండుని కొట్టాలి. మొట్టమొదటి వ్యక్తిని అడిగారు, ఎరా నీకేం కనపడుతుంది అన్నాడు. వాడు అంటాడు, నాకు చెట్టు కనపడుతున్నాడంట. నువ్వు పనికిరా పక్క పోనాడంట. నీకేం కనపడదు? రెండో వ్యక్తిని అడిగాడు, నా కొమ్మలు కనపడుతున్నాయనంట. నువ్వు కూడా పనికిరా పొమ్మన్నాడంట. మూడో వ్యక్తిని అడిగారు, ఏం కనపడుతుంది? నాకు పండు కనపడుతున్నానంట. నువ్వు కూడా పనికిరా పక్క పొమ్మన్నాడంట. నాలుగో వ్యక్తిని అడిగి, ఏం కనపడుతుంది? నాకు తొడుగు కనపడుతున్నానంట. స్తోత్రం చెప్పు. అది ఆ గురి ఉండాలి మనకి. బంగారం లాంటి యేసయ్య లోపల ఉన్నాడు. నువ్వు బయట బంగారం లాంటి ఆశీర్వాదాలు వస్తే వదిలేసుకుంటావు దేవుణ్ణి. నీ గురి దేవుని నమ్ముకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ట్రాప్ చేయడానికి సాతానుడు మన ముందు ఎన్నో ఆశలు పెడతాడు. ఎవడు యెరికో పట్టణమును కట్టాలని ప్రయత్నం చేస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దానికి పునాదులు వేయాలని ప్రయత్నం ఎందుకు తెలుసా? నేను శపించబడింది అది, నేను కాదనుకున్నది అది. నేను కాదనుకున్న దానితో నువ్వు పునాదులు వేస్తావా? నేను వద్దనుకున్న దానితో నువ్వు గుమ్మములు పెడతావా? నువ్వు ఒకవేళ పునాది వేయాలని ప్రయత్నము చేస్తే గనక నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. గుమ్మములు లేపాలి, గుమ్మములు పెట్టాలని ఒకవేళ దర్వాజా లేపాలని ఒకవేళ ప్రయత్నం చేస్తే కనుక, తలుపులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కనుక నీ కనిష్ట కుమారుడు చనిపోతాడు. కాబట్టి అసలైన ఆశీర్వాదములు పొందుకునే ముందు నిన్ను ట్రాప్ చేయటానికి దీవెనలుగా కనబడే ముందు ఉంచుతాడు సాతానుడు. ఆ ట్రాపులో పడే ఆకాను దేవుడిచ్చే స్వాస్థ్యమును పోగొట్టుకున్నాడు. చివరికి కుటుంబం అంతా కూడా, పిల్లలు ఏం చేశారండి? కుటుంబం అంతా కూడా రాళ్లతో కూడా చంపేశారు, అగ్నికి ఆహుతైపోయారు. కాబట్టి నీవు పొందుకుని నీకు రాబోయే ఆశీర్వాదముల ముందు నీవు సాతాను ట్రాప్లో పడకుండా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. సేమ్ అలాగే కనపడతాయి నీకు. రెండు పెడతాడు. నువ్వు సాతాను ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే కనుక, ఆయన ఇచ్చే స్వాస్థ్యమును పొందుకోవాలంటే కనుక, ఆయన ఇచ్చిన వాగ్దాన దేశమును పొందుకోవాలంటే కనుక మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి దేవునికి మీరు లోబడి ఉండండి. ఇదిగో సాతానుడు సేమ్ అదే ఆశీర్వాదములు లాగా కనబడ్డాడుగా నీ ముందు కొన్ని ట్రాప్ చేయడానికి నీ ముందు ఉంచుతాడు. కాబట్టి మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు ఇవ్వబోయే, మీరు పొందుకొనబోయే స్వాస్థ్యమును మీరు పొందుకోవాలంటే కనుక ఆశీర్వాదములాగానే దీవెనలా కనబడే కొన్ని ముందు సాతాను మన ముందు ఉంచుతాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు వాడిని ఎదిరించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు అవసరమైతే అప్పుడు వాడు పారిపోతాడు. నువ్వు ఎదిరించినంత వరకు నీ దగ్గరికి వస్తానే ఉంటాడు. సేమ్ ఆశీర్వాదములాగానే చూపిస్తాడు నీకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు ఉన్నాడు కదా, దేశానికి రాజు అవ్వాలని దేవుని సంకల్పంలో ఉంది. అతని ఏలుబడిలో ప్రజలందరూ కూడా ఆకలి బాధలు తీర్చబడాలని దేవుని సంకల్పం ఉంది. అయితే ఓ దేశానికి రాజై ప్రపంచానికి అన్నము పెట్టే ఆ ముందు ఒక తుచ్చమైన, ఒక క్షణికమైన సుఖాన్ని అనుభవించే అవకాశం వచ్చింది.
ఏం అవకాశం వచ్చింది? పోతీఫరు భార్య ఏమంటుందంటే చదవండి, ఆదికాండం 39వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి అతనితో శయనించమని చెప్పాను. అబ్బా, ఇప్పుడు ఏమనుకోవాలి అతను? అసలు ఎప్పుడు నేను బానిసగా వచ్చి బ్రతుకుతున్నాను, నన్ను అమ్మివేశారు, మా అన్నదమ్ములు మనల్ని అమ్మివేశారు, ఆ ఇంట్లో నేను ఇప్పుడు బానిసగా ఉన్నాను, పాలేరుగా పనిచేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఒప్పుకుంటే నాకు యజమానుని స్థానం వస్తుంది, నాకు గౌరవం పెరిగిపోతుంది, నా హోదా పెరుగుతుంది. ఇక నుండి నేను ఆడింది ఆట పాడింది పాట నాకు ఒక రేంజ్ వస్తుంది అనుకోవాలి. అవునా కదా? అనుకుంటారు కొంతమంది. అయితే కనుక ఆయన ఏం చేసిన చదవండి. తర్వాత అతడు ఒప్పుకోలేదు. స్తోత్రం చెప్పు. నిజంగా గనక ఒప్పుకుంటే గనక, అలా అనుకుంటే గనక, దానికి బలహీన పడితే గనక ఇటు జీవితం నాశనం అయ్యేది, అటు దేవుని ప్రణాళిక ఏర్పాట్లు తొలగిపోయేవాడు. అది చదవండి 39వ అధ్యాయము ఆదికాండం 12వ వాక్యంలో చూస్తే కనుక 39:10 చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వాక్యం తర్వాత 12వ వాక్యాన్ని చదువుకుందాం. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆయనతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. 12వ వాక్యం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో చేయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఆమేన్. నువ్వు అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ట్రాప్లో వేస్తాడు. సేమ్ అదే రకం కనబడుతుంది దీవెనలు. నిజంగా ఈరోజు కనుక దేవుని సన్నిధికి వెళ్ళకపోతే బయటకు వచ్చే డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా వేరే వాళ్ళు సహవాసం చేస్తే ఆ మాటలు చాలా బాగుంటాయి. నిన్ను తప్పించడానికి, ట్రాప్ చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ యేసేపు యొక్క జీవితంలో జరిగింది అదే. ఒకవేళ నిజంగా ఆ సమయంలో ఒప్పుకుంటే కనుక నా స్థానం పెరిగిపోయేది కదా, నా హోదా పెరుగుద్ది కదా, యజమాని స్థానం వస్తుంది కదా అని ఒప్పుకోలేదు. ఒప్పక తప్పించుకొని బయటకు పారిపోయాను. స్తోత్రం చెప్పు. నీవు అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఎదిరించాలి. నువ్వు ఎదిరించకుండా వాడి మాటలని విన్నామనుకోండి, వాళ్ళ మాటలని విన్నామనుకోండి, నీవు పొందపోయే స్వాస్థ్యం పోత నీకు. అది నువ్వు గమనించట్లేదు. యెరికో పట్టణమును జయించడము పెద్ద గొప్పం కాదు, కానీ జయించిన దాన్ని ఆశించకపోవడం జయ జీవితం అనమాట. అందుకని ఉపధ్యాయ గ్రంథంలో చెప్తారు, చదవండి. ఉపధ్యాయ గ్రంథం 1:17 వాక్యంలో చూస్తే కనుక 1:17 అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు మాత్రమే సియోను కొండ మీద ఉంటారు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు తప్పించుకుని పోతే సియోను కొండ మీద ఉంటావు. తప్పించుకొని పోతే కనుక పరలోకంలో ఉండగలుగుతావు. నువ్వు తప్పించుకొని పోతే కనుక నువ్వు ఏం చేస్తావు? స్వాస్థ్యమును పొందుకోగలుగుతావు. ఆమేన్. యెరికోను కూల్చే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. కేకల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా వేరే విజయాన్ని ఇచ్చాడు నీకు. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయలేవు, దాన్ని తొక్కి దాటిపోవాలి. కానీ దానిలో ఉన్న దాన్ని పట్టుకుని నువ్వు ఆశించేవనుకోండి, నీకు ఇవ్వబోయే స్వాస్థ్యమును పోగొట్టుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన కుటుంబమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, స్వాస్థ్యమే కావచ్చు, అది గృహమే కావచ్చు, అత్యున్నంగా, పరిశుద్ధంగా, అతి ఘనంగా మీ చేతికి రాబోయే దినము ఒకటి ఉంది. ఆ దినం వరకు మీ సగర్వంగా మీ సాక్ష్యాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. తొందరపడిపోయి వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు చెప్పిన మాటలు, అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎక్కడ పడితే ఎవరితో పడితే వాళ్ళతో నడిచేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాడు ఎలాంటి వాడో వీళ్ళు ఎలాంటి వాడో నీకు తెలీదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకుల చోటు కూర్చుండే చోటు నువ్వు కూర్చుండక. అంటే నువ్వు నిలవకూడదు, నడవకూడదు, కూర్చుండకూడదు. నువ్వేం చేయాలి? ఇప్పుడు పారిపోవాలి. అపవాదితో నువ్వు సహవాసము చేస్తున్నావంటే కనుక జాగ్రత్త. నువ్వు ఏంటంటే దేవుడు కాదన్న దాన్ని నువ్వు కావాలనుకుంటున్నావు. ఇప్పుడు యెరికోకు పునాది వేయాలనుకుంటున్నావు, పునాది వేసావా శాపగ్రస్తుడు అవుతావు నువ్వు. తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లలకు శాపంగా మారుతుంది. ఒకసారి ఆలోచన చేయండి.
లోకం అలాంటిదండి. వస్తారు మన దగ్గరికి, ఆశీర్వాదములాగా కనపడే మాటలు మనకు చెప్తారు. నువ్వు దాన్ని గమనించకపోతే కూర్చోవద్దు, నిలవద్దు, సహవాసం చేయొద్దని చెప్పాడు కదా. కూర్చోవద్దు, నిలవద్దు, నడవద్దు అని చెప్పాడు. నువ్వేం చేయాలి? నీకు అలాంటి ట్రాప్లో వేస్తున్నప్పుడు నాకు ప్రార్థన ఉంది, ఇంటికి వచ్చేయాలి నువ్వు, సహవాసంలోకి వచ్చేయాలి నువ్వు, మందిరానికి వచ్చేయాలి నువ్వు. అలా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డ అలాగే ఉన్నామనుకోండి, దేవుడు నీకు ఇవ్వబోయే స్వాస్థ్యమును, నీతో నడిచేవాడు ఎలాంటి వాడు, నీకు మాటలు చెప్పేవాడు ఎలాంటి వాడు, నువ్వు వాడితో కూర్చోవద్దని దేవుడే చెప్తున్నాడు కదా. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే కనుక, రేపో మాపో మీరు ప్రియమైన మీ చేతికి దేవుడు దాచి ఉంచిన, సిద్ధపరిచిన, సమకూర్చబడే స్వాస్థ్యము రాబోతుంది. ఆ రోజు వరకు మీరు బలహీన పడకుండా, సాతాను ట్రాప్లో పడకుండా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎవడు ఎరుకో పట్టణం కట్టించ పూనుకొనో, నేను వద్దనుకున్న దాన్ని మీరు కదా, నేను వద్దనుకున్నా, మీరు కావాలనుకుంటున్నారు. నేను కూల్చివేశాను, నేను నాశనం చేశాను, నేను శిథిలంగా మార్చివేశాను. నేను కూల్చిన పట్టణాన్ని, నా కాళ్ళతో తొక్కించిన పట్టణాన్ని ఎవడు దానిని నిలబెట్టాలనుకుంటాడో వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు అవుతాడు. పునాది వేసేవాడు వాడి పెద్ద కొడుకు చనిపోతాడు. తలుపులు గుమ్మములు లేపిన వాడు వాడి చిన్న కుమారుడు చనిపోతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆశ అయినా సరే, అది కోరిక అయినా సరే, అది వ్యక్తి అయినా సరే, అది ఏదైనా సరే కనుక నేను కూల్చివేశాను. నేను నువ్వేమనుకున్నావు? దాన్ని నిలబెట్టాలి అంటున్నావు. నిలబెడితే నీవే శాపం. ఆలోచన చేయి. ఆయన దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దని చెప్పాడు కదా, నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు దుష్టుడు. మీరు ఎవరితో సహవాసం చేస్తారండి? ఆయన నిలవద్దని చెప్పాడు, కూర్చోవద్దని చెప్పాడు, నడవద్దని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు పారిపోవాలి. అపవాది నాకు ప్రార్థన ఉందని పరిగెత్తుకు వచ్చావు ఎప్పుడన్నా? వాడితో నిలవద్దని చెప్పాడు కదా. నేను మందిరానికి వెళ్ళాలి, అక్కడ కూర్చుంటానికి పరిగెత్తుకున్నప్పుడు వచ్చావు నువ్వు. నీకు దేవుడు ఇవ్వబోతున్న స్వాస్థ్యమును నువ్వు అనవసరంగా పోగొట్టుకున్నావు. జాగ్రత్త. ఒక రకంగా చూస్తే కనుక తిరుగుబోతులతో పోల్చుకుంటే, ఒకవేళ వ్యభిచారులతో పోల్చుకుంటే ఆకాను ఏం పాపం చేశాడండి? నేను వద్దన్న దాన్ని ముట్టుకున్నావంతే. నేను వద్దన్నాను వాళ్ళని. నీకు వాళ్ళతోనే నీకు సహవాసం, వాళ్ళతోనే నువ్వు కూర్చుంటున్నావు, వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు. జాగ్రత్త. ఆయన చేతగాని వాడు కాదు. ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకున్న ఒక రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా. నేను ఆయన దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేస్తే ఆయనకి చేత కదా. నీ గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వు ధైర్యంగా చెప్పు. నీ ఇంట్లో ఉన్నది కానీ, నీ ఒంటి మీద ఉన్నది కానీ, నీ హృదయంలో ఉన్నది కానీ, నీ మనసులో ఉన్నది కానీ, నీ బ్యాంకులో ఉన్నది కానీ, నీవు అనుభవిస్తున్నది కానీ దేవుడు నీకు ఇచ్చిందేనా? దేవుడు కాదన్న దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నావా? అది వ్యక్తే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దేవుడు అంటే వద్దన్నాడు, దానికి పునాది వేస్తే నీ కొడుకు చచ్చిపోతాడని చెప్తున్నాడు. తలుపులు వేస్తే చిన్న కొడుకు చచ్చిపోతాడని దేవుడే హెచ్చరిస్తున్నాడు. నీవు అలాగే చేస్తున్నావు అనుకోడు, దేవుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని. ఆమేన్. నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే, అనుభవిస్తున్నది ఏదైనా సరే, నీకు దేవుడు ఇచ్చిందేనాది, లేకపోతే దేవుడు వద్దన్న దాన్ని నువ్వు ఒకవేళ దాచిపెట్టుకుంటున్నావా? దేవుడు వద్దన్నాడు, వాడు మోసగాడు అన్న సంగతి నీకు కూడా తెలుసు. వాడితో నీకు సహవాసం ఉంటే తర్వాత నువ్వు నీ పిల్లలకు శాపగ్రస్తుడుగా నువ్వు మారిపోతావు అన్న సంగతి వాక్యం చెప్తుంది. అపవాదిని మీరు ఎదిరించండి, వాడు వస్తాడు, నడుస్తాడు, వాడు కూర్చుంటాడు నీతో. సేమ్ అలాగే నీ ట్రాప్లో పడేస్తూ ఉంటాడు. అది నువ్వు గమనించకపోతే దేవుడు కూడా ఛాలెంజ్గా తీసుకుని తర్వాత నీకు నష్టం కలిగిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉండదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్పాడు కదా, పాపుల మార్గమున నిలవద్దని చెప్పాడు కదా, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండొద్దని చెప్పాడు కదా. నువ్వు వాడితో నీకు సహవాసం, వాడితో కూర్చుండడం ఏంటండి? నువ్వు వాళ్ళతో సహవాసం ఏంటి నీకు? పరిగెత్తుకుని నువ్వు దేవుని మందిరానికి వచ్చేయాలి, కూర్చోవాలి, పరిగెత్తుని ఇంటికి వచ్చేయాలి, టైం అయిపోతుందని. నాకు బిడ్డలు ఉన్నారండి, వాళ్ళతో కాసేపు టైం పాస్, చక్కగా కాసేపు మాట్లాడుకుంటా వాళ్ళతో. నా భార్య ఉందా, నాకు వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటా. ఇది లేదు ఆలోచన. అక్కడే నిలబడి అక్కడే కూర్చుని అక్కడే సహవాసము చేస్తే గనక నేను వద్దన్న దానితో నువ్వు సహవాసం చేస్తున్నావు. నువ్వు పునాది వేయాలని ప్రయత్నం చేసావా? నష్టపోయేది నువ్వే.
కాబట్టి అపవాదిని మనం ఎదిరించాలి, వాడి యొద్ద నుంచి పారిపోవాలి. యేసేపు వద్దు, ఒప్పక అని రాయబడింది. ఒప్పక అనుదినము ఆమె అతన్ని వెంబడించినప్పటికి కూడా ఒప్పక అతని దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోతే దేవుని యొక్క సంకల్పం మన జీవితం నెరవేర్చబడుతుంది. నువ్వు వాడితో సహవాసం చేస్తే కనుక దేవుడు ఎప్పుడైనా ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఇది ఇప్పుడు జరగకపోవచ్చు, తర్వాత జరిగిన తర్వాత నేను ఇంత భక్తి చేద్దాం, నాకు ఇంత నష్టం వచ్చింది అనుకుంటేట. నా ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఇవ్వబోతున్న స్వాస్థ్యమును మనం మరిపించడానికి ఇంకా ఎవరైనా సరే నీకు ఏమి ఇచ్చినప్పటికీ నువ్వు తీసుకోకూడదు. నీకు తిరస్కరించాలి, పారిపోవాలి, తిరస్కరించాలి కూడా. మనం యూదులందరి మీదకి ఒక్కసారే వచ్చి పడిపోయిన మరణ శాసనం వచ్చింది కదా. దాన్ని మార్చడానికి మహారోదన చేస్తున్నాడు మొర్దెకై. గోనె పట్టు కట్టుకుని రోడ్డు మీద ఆయన మహారోదన చేస్తుంటే అతని యొద్దకి రాజవస్త్రాలు పంపించారు. పంపించింది ఎవరో? తన ఆత్మీయమైన బిడ్డ, తన కుమార్తె. ఆమె స్థానము ఒక రాణి. కనీసము ఎడమ చేత్తో కూడా ముట్టుకోలే. మన పిన్ పాయింట్ అలా ఉండాలి. అటు వెళ్తే అటు, ఇటు వెళ్తే ఇటు ఉన్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. తర్వాత నీవు కరెక్ట్గా తొడుమును కొడితేనే మిగతా వాడు ఆకులు కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, కాయ కనపడుతుంది, పనికిరారు పో. నిజంగా ఒకవేళ కనుక మన దగ్గరకే గోను పట్ట ఉన్నప్పుడు రాజవస్త్రాలు వస్తే, చిల్ల పెంకులు ఉన్నప్పుడు కోటి రూపాయలు మన దగ్గరకు వస్తే, బా దేవుని కృప అండి. మొర్దెకై ఎడమ చేత్తో కూడా తాకలేదు. చదవండి ఎస్తేరు కదా 4వ వాక్యంలో చూస్తే కనుక, ఎస్తేరు యొక్క పనికెత్తెలను ఆమె దగ్గరనున్న సెండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై తన యొద్దకు వస్త్రములు పంపెను. తన యొద్దకు రాజ వస్త్రములు పంపితే అతడు వాటిని తీసుకోలేదు. స్తోత్రం చెప్పు. నీవిచ్చే వస్త్రాలు ఎవడు కావాలి? నాకు కావాల్సింది ఒకటి ఏంటో తెలుసా? నేను ఎందుకు కొరకు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఎందుకు దేవుని నమ్ముకున్నా తెలుసా? ఆ శాసనము మార్చబడాలి. చప్పట కొట్టు. అది ఆ గోల్ మనకు ఉండాలి. అది మర్చిపోతేట నీ ముందు ఆయన వాగ్దానము చేసిన దేశముని పెట్టాడు, పాలు తేనె ప్రపంచ దేశముని పెట్టాడు. నేను పడవేసినా, నేను తొక్కించి వేసినా ఆ పట్టణంలో ఉన్న వస్తువులు నీకెందుకు? నేను కాదనుకున్నాను కదా. నువ్వేమనుకున్నావు? దాన్ని నిలబెడదాం అనుకోండి, నిలబెట్టు. తర్వాత శాపగ్రస్తులు ఎవరవుతారు? నిలబెట్టినోడు అవుతాడు. ఇన్ని వాక్యాలు, ఆత్మ సంబంధమైన విషయాలు వింటూ కూడా మనం అలాగే ఉన్నాం అనుకోండి, దేవుడు కూడా ఒకసారి కల్పించుకుంటాడు. ఆయన ఛాలెంజ్గా తీసుకుంటాడు ఏదైనా సరే. ఒక దేశపు రాణి స్థానంలో ఉండి కానుక పంపిస్తే రిజెక్ట్ చేసే మనసు మనకు, ఆ దమ్ము మనకు ఉండాలి. అమ్మయ్య పర్లేదు, దేవుని కృపను బట్టి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ₹1,00,00,000 వచ్చింది. అది ఎందుకు వచ్చింది దగ్గరికి? అది నీ స్వాస్థ్యమును పొందకోయే స్వాస్థ్యమును పోగొట్టడానికి వచ్చిందన్న సంగతి నువ్వు గమనించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యంలో చదవండి. అయితే నీకు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ఎందుకు ఇక్కడ ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చొప్పున చేయమని ఎందుకు చెప్తున్నాడు? ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ఉండమని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండమని. ఇన్ని పదాలు ఎందుకు వాడాడు తెలుసా? నీకు ధైర్యంగా ఉన్నప్పటికి కూడా నిబ్బరమైన మనసు నీకు ఉండాలరా అని చెప్తున్నాడు. అది చూడంగానే అమ్మ ఈ వస్త్రాలు బాగుండే, అది చూడంగానే ఆ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, ఇది చూడంగానే వాళ్ళతో సహవాసం చేద్దాం. నిబ్బరమైన మనసు నీకు ఉండాలి. మొర్దెకై తన మనసు నిబ్బరము చేసుకున్నాడు. ఒక రాణి గారు వస్త్రాలు పంపిస్తే రిజెక్ట్ చేశాడు. అంతే. నువ్వు అపవాదిని ఎదిరించాలప్పుడు వాడు పారిపోతాడు. అపవాది ఒకవేళ ఏదైనా సరే నీ స్వాస్థ్యమును పోగొట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ కనబడే దీవెనలు నీ ముందు పెడితే కనుక నువ్వు వాడిని తిరస్కరించాలి. నువ్వు ఆమేన్, హల్లెలూయా.
దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలు కూల్చిన ఎరుకోను ఎవడైనా సరే నిలబెట్టడానికి ట్రై చేస్తే కనుక దేవుడు అది వద్దన్నాడు కదా. నీవు పునాదులు వేస్తున్నావా, నీ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. నువ్వు తలుపులు లేపాలని ప్రయత్నం చేస్తున్నావా, నీ చిన్న కుమారుడు చనిపోతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. వాక్యమును చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా మీ చర్యలు బిడ్డలకు, తల్లిదండ్రులు చేసే చర్యలు మీ బిడ్డలకు శాపంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు మనకు లోబడని వారిగా, తల్లిదండ్రులు దేవుని వాక్యమునకు లోబడని వారిగా, ఆత్మ నడిపింపులో లేకపోతే కనుక సొంత నిర్ణయాలు తీసుకునే వారిగా, దేవుని చేత వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే కనుక మీ నిర్ణయాలు మీ పిల్లలకు శాపాలుగా మారతాయి. నేను వద్దనుకుని పడగొట్టినటువంటి నా శక్తి చేత నేను కూల్చివేస్తే ఎరుకోను నీవు మరలా నిలబెడతావా? ఎవడైనా పట్టణములు గనక కట్టాలని పూనుకుంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. పునాది వేస్తే పెద్ద కొడుకు చనిపోతాడు. గుమ్మములను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే కనుక వాడి చిన్న కుమారుడు చనిపోతాడు. తల్లిదండ్రులారా, మీరు తీసుకున్న నిర్ణయముల వల్ల మీ పిల్లల మీద శాపమును మీరే తీసుకొస్తున్నారు. పిల్లలు ఏం పాపం చేశారండి? మీ కోపం కోసం, మీ ఆవేశం కోసం, లేకపోతే మీ ఆశల కోసం, మీ కోరికల కోసం, మీ పంతము కోసం బిడ్డల జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు. పిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? పిల్లల కోసం పని చేస్తానని చెప్తావు, పిల్లల కోసం రేయింబగలు కష్టపడతానని చెప్తావు. నీ పిల్లల మీదకి శాపం రాకుండా వాక్యానుసారంగా నువ్వు జీవించలేవా? యెహోషువ గ్రంథం చదవండి, 7వ అధ్యాయం 24వ వాక్యంలో చూస్తే కనుక, తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రములను బంగారపు కమ్మిని ఆకాను కుమారులను జాగ్రత్తగా ఆకారు కుమారులను ఆ కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచి, నీవు నన్ను బాధ పెట్టావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను బాధ పెడతాడు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ కుటుంబాన్ని, పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆకోరు లోయలో వేసి రాళ్లతో కూడా చంపేసి అగ్నితో కాల్చి వేశారంట. ఒక ప్రశ్న ఇక్కడ, పిల్లలు ఏం చేశారు? చేసింది నాన్న కదా. నాన్న ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, దేవుని ప్రణాళికను గుర్తించలేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని చిత్తాన్ని గుర్తించకపోతే, డాడీ నువ్వు అది చేయటం మంచిది కాదు, వాళ్ళతో సహవాసం మంచిది కాదు, ఆయన కూర్చోవద్దని చెప్పాడు కదా అని ఒకవేళ చెప్పుంటే, ఒకవేళ భార్య చెప్పుంటే ఇది పిల్లల మీదకి శాపం రాదు కదా. ఇప్పుడు కుమార్తెలు ఏం చేశారండి? తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు, చర్యలు బిడ్డలకు శాపంగా మారిపోయాయి. కాస్త సేనాయి వస్త్రమే కదా, వీళ్ళు అనుకుంటారు పర్లేదు షర్ట్ కుట్టించుకోవచ్చు అనుకుంటారు. పిల్లలు అనుకుని ఉండొచ్చు, బంగారం కమ్మి కదా ముక్కు పెట్టుకుందాం అనుకోవచ్చు. కనీసం నాన్న తప్పు చేస్తుంటే, భార్య తప్పు చేస్తుంటే, భర్త తప్పు చేస్తుంటే, పిల్లలుగా భార్యగా నువ్వు భర్తకు లోబడాలి మంచిదే, భార్యను ప్రేమించాలి మంచిదే, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి మంచిదే. అవసరమైనప్పుడు నువ్వు మాట్లాడకపోతే పిల్లలు ఏం తప్పు చేయలే. ఏమైనా చేశారా? ఎవరి వల్ల వచ్చిందా నా శాపం? ఎవరి వల్ల వచ్చింది? తండ్రి చేయటం వల్ల. తండ్రి అలా చేస్తున్నప్పుడు నిజంగా చిన్నపిల్లలు కొంచెం ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, డాడీ మమ్మీ అది వాక్యానుసారం కాదు, మనం అలా చేయకూడదు కదా అని ఒక్క మాట మాట్లాడుంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 29వ వాక్యం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినన్న మాట వాడుకగా ఉందంట. ద్రాక్షకాయలు తిన్నది ఎవరు? పళ్ళు పులిసింది ఎవరికి? ఇది ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేల్ ఈ సామెత వాడుకగా ఉండేదన్నమాట. ఇది చాలా చోట్ల రాయబడింది మాట.
తండ్రులు కనుక ఒకవేళ ద్రాక్షకాయలు తింటారని పిల్లల పళ్ళు పులిసే అంటారు. సామెత వాడుకగా ఉంది. అంటే ఏంటి? నిర్ణయాలు తండ్రివి, పొరపాట్లు చేసేది తండ్రి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాలి పని ఉంది చూసావా, ఆ ఎరుకోను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, వాడి దగ్గర నిలవద్దని నీకు చెప్పాడు కదా, వాడితో సహవాసం చేయొద్దని నీకు చెప్పాడు కదా, వాడితో కూర్చుండొద్దని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాలిన పని వల్ల నీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీకు అది అర్థం కావట్లా. ఆ స్వాస్థ్యమును పోగొట్టుకోవడానికి నీ ముందు వాడు ఇలాంటివి పెడతాడు వచ్చి. అది గమనించకే ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. పిల్లల కోసం నువ్వు త్యాగం చేయలేవా? నా పిల్లలు నేను చేసిన తప్పు వల్ల నా పిల్లలకు శాపం వస్తుంది అన్నప్పుడు నువ్వు వాడితో కూర్చోకుండా, వాడితో నిలవకుండా, వాడితో మాట్లాడకుండా నువ్వు ఇంటికి వచ్చి ఇంటి పిల్లలతో మాట్లాడుకో. నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఏదో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే బిడ్డలుగా లేకపోతే భార్యగా నువ్వు భర్తగా నువ్వు హెచ్చరించకపోతే కనుక నష్టపోయేది మనమే. మా నాన్న కదండి ఏమనలేను. అరే నీకు తెలవదురా బాబు, మీ నాన్న చేసిన దానివల్ల నువ్వు ఎట్లా అయిపోయావు. కోరాహు, దాతాము, అభిరాములు ఉన్నారు. ఆ ఉదంతములో ప్రియమైన దేవుని మోషకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వ్యక్తులు భూమి నెరవేర్చి మింగేసింది, కొంతమంది అగ్ని చేత కాల్చివేసింది. తెగులు వచ్చి కొంతమంది 1000 మంది కూడా చనిపోయారండి. చనిపోతే ఇక్కడ ఎవరో కోరాహు, దాతాము, అభిరాములు కదా, వాళ్ళందరూ చనిపోతే కోరాహు కుమారులు బ్రతికి ఉన్నారు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు హల్లెలూయా. కొన్ని కీర్తనలు కూడా రాశారు. ఎందుకో తెలుసా? వాళ్ళ నాన్న పక్షాన్ని నిలబడలే వీళ్ళు. మా నాన్న మంచి చూడండి, మీ అమ్మ తప్పు చేస్తే, మీ నాన్న తప్పు చేస్తే నువ్వు పిల్లలుగా ఏది న్యాయమో అది నువ్వు డిసైడ్ అవ్వాలి ముందు, అది. అంతేగాని మా నాన్న కాబట్టి ఏమనలేనండి అంటే చెమ్మ మీద కొడితే కొడతాడండి, రాళ్ళతో కూడా చంపేశారు, మొత్తానికి లేకుండా చేశారు కదా. ఇప్పుడు మా ఆయన అంటే మా భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలని ఉంది కదా, నేనేమన్నావు అనుకోండి, నువ్వు చివరికి ఏమైంది, రాళ్ళతో కూడా చంపేశారు కదా. కొడితే ఒక దెబ్బ తింటావు. నీ కుటుంబాన్ని దేవుని ఉగ్రతని తప్పించిన వ్యక్తి వద్ద చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. నేనేమన్నా, మా ఆయన అంటే చాలా ఇష్టమే నీకు. నీ శాపాన్ని నా శాపాన్ని తొలగించడానికి ప్రియమైన దేవుడు యేసు ప్రభు శిలువ మీద బలయ్యాడు కదా. అంతకంటే నువ్వు తిన్న డబ్బులు, నేను తిన్న డబ్బులు పెద్ద ఏమైంది? ఇప్పుడు తండ్రి తప్పు చేస్తున్నాడు అనుకోండి, డాడీ ఇది కాదని ఒక బిడ్డ చెప్తే కొడతాడు, కొడితే కొట్టని. యేసు ప్రభు శిలువలో మరణించిన దానికంటే కనుక ఇది పెద్ద దెబ్బ. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ మీదకు వచ్చే ఉగ్రతను ఆపడానికి యేసయ్య శిలువ మీదకి ఎక్కాడే. నీ కుటుంబం మీదకి వచ్చే ఉగ్రతను తప్పించడానికి నువ్వు భార్యగా లేకపోతే భర్తగా పిల్లలుగా చేసింది తండ్రి తప్పు, నిర్ణయాలు తండ్రివి. ఇప్పుడు పిల్లల మీదకి శాపాలు వచ్చినాయి. అమ్మ కాబట్టి నాన్న కాబట్టి గుడ్డిగా ఫాలో అయితే ఆకాని పిల్లలు ఏమైపోయారు? కోరాహు చనిపోయాడు, కానీ వాళ్ళ బిడ్డలు బ్రతికున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు మోషే పక్షాన నిలబడ్డారు. నువ్వు న్యాయం తెలుసుకోవాలి కదా. నాకు వాడే కావాలి, నాకు వీళ్ళతోనే ఉంటాను అంటే నీ కర్మ, చివరికి అది వస్తుంది. నీవు నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు అని డైరెక్ట్గా చెప్తాడు ఆయన. ఇక్కడ నిజంగా కోరాహు, దాతాము, అభిరాము ఉదంతంలో 250 మంది మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు కోరాహు పిల్లలు ఏమవ్వాలి? ఇప్పుడు వాళ్ళు నాన్న చేసింది కరెక్ట్ అని వెళ్ళాలి కదా, కానీ వెళ్ళా మోషే పక్కన నిలబడ్డారు. అది మీ అమ్మ మీ నాన్న ఏదో చేసినా సరే కరెక్ట్ అని ఫాలో అయ్యమనుకోండి, ఆకాని పిల్లల పరిస్థితి వస్తుంది. మనకి ఎలిమెల్లికి పిల్లలు ఉన్నారు, నయోమి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా వస్తుంది. మొత్తం భూమి మీద లేకుండా పోయేది. ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డరా. నేను దాన్ని కాదనుకున్న దాన్ని నువ్వెందుకు నిలబెడతావేంటి? నీకేంటిరా? నేను శపించిన దాన్ని నువ్వు కడతావేంటి? నీవు గనక దానికి పునాది వేయాలని ఒకవేళ ప్రయత్నము చేసేవా,
దేవుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఆయన తెలియదు ఛాలెంజ్ చేయటం, తీసుకుంటాడు. నీ పెద్ద కుమారుడు చనిపోతాడు, నీకు చిన్న కుమారుడు కూడా అలా చనిపోవాలని కోరుకునే దేవుడు కాదు, మనం కూడా అలా కోరుకోం. కానీ వాక్యంగా నువ్వు ఆలోచన చేయి ఒకసారి. నువ్వు ఇన్ని వాక్య భాగాలు మనం విన్నప్పుడు నిజంగా వాడు ఎవరితో మనం సహవాసం చేయాలి, ఎవరి దగ్గర నిలవాలి, నువ్వు పారిపోకుండా నువ్వు అక్కడే నిలబడి టైం అంతా వెయిట్ చేసుకుని ఆయన నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు అని చెప్తున్నాడు. లోకం పోకడు ఇలాగే ఉంటుంది, నిన్ను ట్రాప్లో పడవేయటానికి నిలబెడతాడు. నువ్వేం చెప్పాలి? నాకు కుటుంబం ఉందండి, నాకు పిల్లలు ఉండరు కదా, చెప్పి వాళ్ళతో. నీవు చేసిన తప్పు వల్ల పిల్లలకు శాపగ్రస్తులైపోయారు. ఒక్క మాట కనుక ఆకాను కుమారులు కానీ కుమార్తెలు కానీ డాడీ అది దేవుడు వద్దన్నది కదా, ఆ షేనాయ వస్త్రం మనకెందుకు అని కనుక అనుంటే లాగేవాడు కొట్టాడే ఆకాను, కానీ మొత్తానికి ఇది బతికేవాళ్ళే. స్తోత్రం చెప్పు. ఇప్పుడు మొత్తానికి మా నాన్న కదా ఏమనకూడదు, ఎందుకంటే మా నాన్న మా అమ్మ కదా ఏమనకూడదు. మొత్తానికి భూమి మీద లేకుండా పోయేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ మోషే పక్షమున నిలబడ్డారండి కోరాహు కుమారులు. మీరు కీర్తనలు చదవండి, కీర్తనలో ఎన్ని కీర్తనలు రాశారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు పోయారు, వీళ్ళు బ్రతికున్నారు. కీర్తన రాసిన కారణం ఏంటి తెలుసా? వీళ్ళు న్యాయం ఎటుందో అటు నిలబడ్డారు, మోషే పక్షానికి వచ్చేసారు. తల్లిదండ్రులను ప్రేమించాలి వద్దని కాదు, తల్లిదండ్రులు గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, భర్తకు విధేయత చూపించాలి. కానీ వాళ్ళే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే కనుక నీవు కొంచెం ఆలోచించాలి. నీ భర్త చేసేదంతా కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాడా? నీ భార్య చేసిన దేవుని చిత్తారంగా చేస్తున్నాడా? నీ బిడ్డలు చేసి దేవుని చిత్తారం చేస్తున్నాడా? నువ్వు అది ఎందుకు గమనించవు? ఇక్కడ పిల్లలేమి తప్పు చేయలే, తండ్రి నిర్ణయాలు, తండ్రి చర్యలు, తండ్రి క్రియలు ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే నేను శపించబడిన దాన్ని, కాదు అనుకున్న దాన్ని, నేను తొక్కి వేసిన దాన్ని మీరేమనుకుంటారు? కావాలనుకుంటున్నారు మీరు, దాన్ని కట్టియాలనుకుంటున్నావు నువ్వు, దానికి పునాది కూడా వేయాలనుకుంటున్నావు నువ్వు, దాని గుమ్మాలు కూడా పెట్టాలనుకుంటున్నావు. జాగ్రత్త. నీవు పొందబోయే స్వాస్థ్యమును పొందబోయే ఆ సమయంలో సేమ్ అదే ఆశీర్వాదములుగా దీవెనలుగా కనబడే ముందు నీ ముందు పెడతాడు సాతానుడు. నువ్వు ట్రాప్లో పడద్దు. ట్రాప్లో పడ్డావా ఆ స్వాస్థ్యం నీకు ఉండదు. చివరి నుంచి ప్రారంభం నుంచి బలహీనుడేం కాదు ఆకాను, కానీ అవి చూసినప్పుడే బలహీనపడ్డాడు. చివరికి కుటుంబం అంతా కూడా రాళ్లతో కూడా చంపేశారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డరా, వాటి సాతాను ట్రాప్లో పడకుండా ఉండాలి. ఒకటి సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు, సాతాను అంటే ఎట్లా నల్ల బట్టలు వేసుకుని కాళ్ళు వెనక్కి తిరిగేసి రాడు నీ దగ్గరికి. అతడా మనకు 100 మందికి అది ఉద్దేశం అనమాట. నల్లగా కనపడింది అక్కడ సాతాను, ఆడు ఆ నల్లగా కనపడాడు మంచోడే. వాడి యొద్ద నుంచి నువ్వు పారిపోవాలి, వాడు ఎదిరించాలి. ఎదిరిస్తే పారిపోతాడు. ఎదిరించకుండా నువ్వు నడవాలని, కూర్చోవాలని, లేకపోతే నిలవాలని ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే. రెండవది ఏంటంటే కనుక ఒకవేళ నీకు ఏదైనా ట్రాప్లో పడవేయటానికి, నీ స్వాస్థ్యము నుంచి నీకు పొందకుండా చేయటానికి ఏదైనా సరే నీకు పెద్ద విలువైన వస్తువులు తెచ్చినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? మొర్దెకాయ వలె తిరస్కరించాలి. నీ మనసు నిబ్రం చేసుకోవాలి. చిచి నాకు వద్దది. నీ గురంతా ఎక్కడ ఉండాలి? ఆ తొడుగు మీద ఉండాలి. కాయ కనపడుతుంది, అమ్మ పర్లేదు అంటే కుదరదు. నువ్వు కాయ డ్యామేజ్ కాకుండా కొట్టాలి నువ్వు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట చెప్తారు, చదవండి, ముగిస్తా. 3వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. గురి లేకుండా, గమ్యము లేకుండా, మనసు నిబ్బరము చేసుకోకుండా ఉంటే కనుక మనం ఎట్లా వెళ్ళిపోతాం? మనం గాలికి చెదరగొట్టు పొట్టి వల్ల వెళ్ళిపోతాం. మనము మన గమ్యం ఏంటి, మన గురి ఏంటి, అసలు మనం ఎందుకు దేవుని నమ్ముకున్నాం?
ఇంత నమ్ముకుని అందరూ నరకంలో ఉన్నాం అనుకుని ఎట్లుంటుంది? కాబట్టి అపవాదిని ఎదిరించాలి మీరు. వాడితో నిలవద్దని చెప్పాడు, వాడితో కూర్చోవద్దని చెప్పాడు, వాడితో నడవద్దని చెప్పాడు. ఒకవేళ నేను కాదనుకున్న దాన్ని నువ్వు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో, నువ్వు శాపగ్రస్తులు అవుతావు. నీ శాపము నీ పిల్లలకు శాపంగా మారుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని, ఇప్పుడు అపవాది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాడిని ఎదిరించాలి. వాడు అప్పుడు పారిపోతాడు. ఏసేపు అదే ఎదిరించాడు. నిజంగా అబ్బా నేను ఇప్పుడు బానిసగా బ్రతుకుతున్నాను కదా, మనల్ని అమ్మేశారు కదా 20 రూపాయలకి, నా స్థానం పెరుగుతూ ఇప్పుడు యజమాని స్థానం అయిపోతుంది కదా, నా ఇంట్లో ఏది జరిగింది నాదే కదా పై స్థానం అనుకుని లొంగిపోలా, పారిపోయాడు. మొర్దెకై దగ్గరికి రాణి అయిన ఎస్తేరు వస్త్రాలు పంపిస్తే నేను ఆ వస్త్రాలు నాకు అక్కర్లేదు, నా గురంతా కూడా శాసనం మార్చబడాలి. అది ఉండాలి మనకి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పారిపోవాలి, మనము తిరస్కరించాలి. అప్పుడే మనకు దేవుడు ఇవ్వబోతున్న స్వాస్థ్యమును మనం పొందుకోగలుగుతాం. చిన్న బలహీనత అండి ఆకాను, చిన్న బలహీనత. ఆ రోజు వరకు మంచోడే కదా, ఆ రోజు వరకు మంచోడు, అంతకుముందు మంచోడు అక్కడ లేదు. లూసిఫర్ గురించి దేవుడు చెప్తున్నాడు కదా, నీలో పాపం వచ్చిన ఆ దినం వరకు నువ్వు చాలా మంచోడు. లూసిఫర్ గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రోజు నిన్న వరకు మంచోడురా, కానీ ఈ రోజు నుంచి టైపెడీడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి లూసిఫర్ గురించి. మనం లూసిఫర్ అంటే అమ్మో అనుకుంటాం కదా, వాడు ఆ రోజు వరకు వాడు మంచోడు, ఆ రోజు నుంచి అడ్డు అయిపోయాడు. పాపం వచ్చింది వాళ్ళకి. ఆకారు కూడా అప్పుడే బలహీనం అయిపోయాడు. సేనాయి వస్త్రాలను చూశాడు, బంగారు కమ్మని చూశాడు, వెండిని చూశాడు. ఇది బాగుంటుంది మొత్తానికి మాకు అనుకున్నాడు, దాచుకున్నాడు. అవన్నీ ఏంటి? దేవుడు వద్దన్నవి, దేవుడు శపించినవి. కానీ నువ్వు నేను శపించిన దాన్ని నువ్వు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. పొందబోయే స్వాస్థ్యమును మనకు ముందు దాన్ని చెడగొట్టడానికి సేమ్ అలాగే కనబడే కొన్ని సాతాను మన ముందు ఉంచుతాడు. వాటి ట్రాప్లో, వాటి ఎరలో మనం పడద్దు. నువ్వు ఎదిరించాలి, నువ్వు తిరస్కరించాలి. అలా చేయకే బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. బిడ్డలతో సహా వాళ్ళు ఏం చేశారండి పిల్లలు? తండ్రుల నిర్ణయాలు. జాగ్రత్త. నువ్వు భార్యగా, భర్తగా, పిల్లలుగా మీ ఇంటి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే నువ్వు గనక గద్దించకపోతే గనక, అదే తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే, అదే బిడ్డలు తప్పు చేస్తుంటే, తండ్రిగా తల్లిగా లేకపోతే బిడ్డలుగా, డాడీ ఇది మంచిది కాదు, మమ్మీ ఇది మంచిది కాదు, వాక్యానుసారం కాదు, ఇది నువ్వు హెచ్చరించాలి. కరెక్ట్ ఏది ఉందో దాని వైపు నిలబడాలి. ఇక్కడ కోరాహు కుమారులు బ్రతికుంట కారణం, కోరాహు అంతా చనిపోవడం కారణం ఏంటి? వీళ్ళు న్యాయం ఎట్టుందో అటు నిలబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.